అక్రమము చేయు వారలారా, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. వీళ్ళందరూ ఏం చేశారట? అక్రమం. ఇక్కడ పట్టుకోవాలండి, ప్రభు మాటలు పట్టుకోవాలి, లేదంటే పరలోకం మిస్ అయిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఏదో పైన వస్తున్నాను వెళుతున్నాను, క్రైస్తవుడినే, బైబిల్ పట్టుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను కాదండి. నువ్వు ఏ ప్రభువునైతే నమ్మావో ఆ ప్రభు చెప్తున్న మాటల మీద నీకు ఐడియా ఉండాలి. నీ ప్రభు చెప్పిన మాటలే నీకు అర్థం కాకపోతే నువ్వు పరలోకానికి ఎలాగెళ్తావు? నీకు ఏం అర్థం కాకపోతే బైబిల్, దేవుడు పరలోకానికి మనల్ని ఎందుకు రానిస్తాడు? మన ఆత్మను మనం కాపాడుకొని పరలోకం వెళ్ళటం చాలా కష్టం అండి, చాలా కష్టం. మళ్ళీ చెప్తాను, చాలా కష్టం. ఎందుకంటే ఎటు చూసినా మాయ బోధ, ఎటు చూసినా యేసుక్రీస్తుల వారి వాక్యాలను చెరిపివేసే బోధలే ఉన్నాయి ఈరోజు. ఒక డౌట్ వచ్చిందండి, నువ్వు ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు అంటే మరి పేదవాడి పరిస్థితి ఏంటి చెప్పండి? మీకు అర్థమైందా లేదా నేను చెప్పే పాయింట్? లాజిక్ అర్థమైందా? నువ్వు ఇస్తేనే దేవుడు ఇస్తాడు అంటున్నావు, మరి పేదవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఇవ్వడానికి ఏమి లేదు, వాడికి దేవుడు ఏమి ఇవ్వడా? అంటే దేవుడు పక్షపాత? ఇచ్చే వాళ్ళకే ఇస్తాడంటే దేవుడు ఏమవుతాడు చెప్పండి? దేవుడు ఈ కాలంలో మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు పేరట ఎవడైనా ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పొలాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటుంది, బంగారం కొంటాను అన్నాడు అనుకోండి, అబద్ధికుడు. ఎందుకు? మత్తయి 6:19 చూపించండి, అలా బోధ చేస్తున్న వాడికి. మత్తయి 6:19 ఏముంది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. మరి యేసుప్రభు ఏమిచ్చాడండి? ఇంతకీ యేసుక్రీస్తుల వారు అపోస్తులను తిప్పుకొని అపోస్తులకు ఏమిచ్చాడు? ఇల్లు, పొలాలు, ఆస్తులు, బంగారం ఇచ్చాడా? ఏమివ్వలేదండి. వారికి నేను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాడు యోహాను 17వ అధ్యాయంలో. ఇంత తిప్పుకొని వెనకాల ఏమిచ్చాడంటే అపోస్తులకి వాక్యం ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? నువ్వేం బోధిస్తున్నావు నీ బోధనలో? యేసుప్రభు దగ్గరికి రండి, ఆస్తులు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పొలాలు వస్తాయి. ఇది అబద్ధం అండి. యేసుక్రీస్తుల వారి మాటలను కుట్టేస్తున్నారు వీళ్ళు, యేసుక్రీస్తుల వారి బోధనలను చెరిపేస్తున్నారు వీళ్ళు. దేవుడికి ఇస్తే దేవుడికి ఇస్తాడు, దేవుడికి ఇస్తే దేవుడికి ఇస్తాడు. వాళ్ళు చరస్థరాస్తులు ఇచ్చారు, వాళ్ళకి ఏమి ఇచ్చాడు? పరలోకం ఇచ్చాడు. భూమి మీద ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. యేసు ప్రభు పేరట ఆశీర్వాదం పేరుతో జరుగుతున్న బోధలన్నీ తప్పండి. వాక్యం వచ్చేసి ఆత్మ కోసం బ్రతకండి, ఆత్మీయ జీవితాన్ని చూసుకోండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్న ఈ కాలంలో నువ్వు భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ప్రభు పేరట ప్రకటించిన ప్రతి వాడు అక్రమం చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, అక్రమం చేస్తున్నాడు.